శ్రీశైలం పాతాళ గంగా నుండి బోట్లో ప్రయాణం చేసి సుమారు 16 కిలోమీటర్లు అనగా 2 నుంచి 3 గంటల మధ్య టైం పడుతుంది. ఈ బోటు ప్రయాణం ద్వారా మనం అక్కమహాదేవి గుడను చేరుకుంటాం. అక్కమహాదేవి ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన షిమోగాలో జన్మించింది. అక్కడ జైన మతానికి సంబంధించిన రాజు ఈమెను చూసి మోహించి నిర్బంధించి తన పెళ్లాడవలసిందిగా కోరాడు. కానీ ఆమె గతిలేని పరిస్థితిలో తాను ఒక దీక్షలో ఉన్నానని, ఈలోపు తను శివుని గురించి తెలుసుకోమని ప్రాధేయపడి తనని అప్పటి వరకు తాకరాదని చెప్పి నియమం పెట్టింది. కానీ ఆ రాజు తమకం భరించలేక కొన్నాళ్ళకి ఆమెను తాకడం జరిగింది. ఆ రాజు తాకిన శరీరాన్ని తాను మైలిపడేనని చెప్పేసి ఆమె అక్కడే తన వ్యవస్థగా మారి ఈ చోటుకి వచ్చి తపస్సు చేయడానికి వచ్చింది. రాజు దిగంబర గురువైన జైన మతస్థులకు సంబంధించినవాడు కాబట్టి తన తప్పును దాన్ని తెలుసుకొని ఆమెను ఎంత బతిమానా సరే తను రావడానికి అంగీకరించలేదు. లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గుహలు శిలాతోరణంగా ఏర్పడింది. ఇలాంటి శిలాతోరణం మనం తిరుపతిలో కూడా చూడవచ్చు. ఈ గుహల్లోనే అక్కమహాదేవి 800 సంవత్సరాల క్రితం వచ్చి తపస్సు చేసుకుంది. ఇక్కడ అతి ఇరుకైన గుహలో స్వయంభూగా వెలిసిన శివుణ్ణి రోజు ఆరాధిస్తుండేది. ఇక్కడ శివలింగానికి అనునిత్యము అభిషేకం జరుగుతూ ఉంటుంది. అది ఏంటో మనం లోనికి వెళ్ళి తెలుసుకుందాం. లైట్ ఫోకస్ అయింది ఇప్పుడు. ఇక్కడ మనం ఆ గుహలో కొంచెం లైట్ వేసుకుని చూసుకో. ఇదే మనకు కనిపించే న్యాచురల్గా ఏర్పడిన శివలింగం. ఇక్కడ మనం చూస్తాం చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ పైన ఆ బొడుపు ద్వారా చుక్క 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 నీరు పడి శివలింగానికి నిత్యాభిషేకంగా జరుగుతుంది. 365 రోజులు కూడా అభిషేకం జరుగుతుంది. ఇది వచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒంగోని రావాలి, లేదంటే భుజాలు గట్రా గీసుకుపోయి కొద్దిగా ఇబ్బంది పడతాం. అంతా శివ ఇచ్చ. ఈ పార్ట్ 3 వీడియోతో నేను శ్రీశైల యాత్రను పూర్తిగా ముగిస్తున్నాను. మీరు కూడా చూసి ఆనందించారని చెప్పి నేను తెలుస్తున్నాను. నా అనుభూతిని ఇస్తే కనుక మీరు మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. నా రుద్రో రుద్రమచ్చయత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.